కొత్తగూడెం రాజనగరం నియోజకవర్గం జనసేన పార్టీ. ఇప్పుడు రాజానగరం నియోజకవర్గంలో జక్కంపూడి రాజా, బత్తుల బలరాం కృష్ణ ఇద్దరు పోటీ చేస్తున్నారు. దెబ్బగా ఉంటుందని కొంతమంది అంటున్నారు. గెలిపి ఎవరిదని మీరే అనుకుంటున్నారు? రాజానగరం నియోజకవర్గంలో ఈ రోజున పండిపోయిన ముసలి వ్యక్తి ముసలావిడిని అడిగినా సరే బత్తుల బలరామకృష్ణ గారు గెలుపని చెప్పేసి స్పష్టంగా రాజానగరం నియోజకవర్గంలో చెప్తారు. మరి రాజానగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ గారు పార్టీలో జాయిన్ అయ్యి దాదాపు దగ్గరలో 3 ఏళ్ళు అవుతుంది. కానీ 3 ఏళ్ళలో ఇంత మంచి పేరు సంపాదించుకున్నారంటే కారణం ఏంటి? బలరామకృష్ణ గారు దాదాపుగా జాయిన్ అయ్యి సంవత్సరం మీద 11 నెలలు అవుతుంది. ఈ సంవత్సరం 11 నెలల్లో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వారి దగ్గరికి వెళ్ళి వారికి ఏదైనా ఆర్థిక సాయం చేయడం కానీ వారిని హాస్పిటల్లో చేర్చడం కానీ 3 మండలాలకి ప్రభుత్వం వైఫల్యం చెంది అంబులెన్స్ సకాలంలో రాకపోతే వారు సొంత నిధులతో 3 మండలాలకి 3 అంబులెన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. రాజానగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే అంబులెన్స్కి ఫోన్ చేస్తే గంటల తరబడి వస్తుంది. కానీ జనసేన బత్తుల బలరామకృష్ణ గారు అంబులెన్స్కి ఫోన్ చేస్తే 10 నిమిషాల నుంచి 5 నిమిషాల్లో అంబులెన్స్ అక్కడ ఉంటుంది. ఈయన సొంతగా డబ్బులు ఖర్చు పెట్టి 3 అంబులెన్సులు నియోజకవర్గానికి అందించారు. 3 మండలాలకి సీతానగరం మండలం ఒకటి, కోరుకొండ మండలం ఒకటి, రాజనగరం మండలం ఒకటి, 3 మండలాలకి ఆయన సొంత కష్టార్జితంతో 3 మండలాలకి కూడా అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వారిని వెళ్ళి పలకరించడం, వారిని హక్కుని చేర్చుకుని వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు తెలుసుకుని వారికి ఆర్థిక సాయం చేయడం, అలాగే ఏదైనా ఎవరైనా చదువుకుండా ఉన్న ఆ పిల్లలు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. కోవిడ్ టైంలో అయితే ఆయన ప్రాణాలకి కూడా తెగించి బయటకు వచ్చి ఎంతోమందిని రక్షించడం జరిగింది. ఇప్పుడు బత్తుల బలరామకృష్ణ గారు ఇంత తక్కువ టైంలో అంత మంచి పేరు సంపాదించుకొని జనసేన పోటీ చేసి 21 నియోజకవర్గాల్లో మొట్టమొదటి సీటు అనౌన్స్మెంట్ కూడా ఆయనదే చేయించుకున్నారు. పైగా పవన్ కళ్యాణ్ గారు బాగా సన్నిహితంగా అయిపోయింది. అసలు ఏంటి ఈయన పనితీరు ఎలా ఉంటుంది? ఈయన వ్యక్తిత్వం పరంగా కానీ ప్రజల సమస్యలు పట్టించుకునే విధానం ఎలా ఉంటుంది అంటారు? రాష్ట్రంలోనే పవన్ కళ్యాణ్ గారి తర్వాత రాష్ట్రంలో ఇంకా 2వ వ్యక్తి ఎవరైనా ఉన్నది బత్తుల బలరామకృష్ణ గారు. సేవ చేసే కార్యక్రమంలో కానీ ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ముందుండి పోరాడడంలో కానీ ఏ సమస్య వచ్చినా సరే అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే ఆయనకు ఫోన్ వస్తే చాలు లెగిసి ఆ టైంలో కూడా లెగిసి బయటికి వెళ్ళి ఆయన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మేము దగ్గర ఉండి చూసాం. నైట్ 2 గంటలకు ఫోన్ వచ్చినా కూడా అది ఎంత కష్టమైనా ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలియదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళు బేడి బ్లాచ్లు బాగా ఎక్కువైపోయినాయి. బాగా గంజాయి తాగాలి మత్తులో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో కూడా ఈవేళ పోతే రేపు రెండే మన కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి బలరామకృష్ణ గారు ప్రతి అడుగు కూడా మేము దగ్గరగా చూసాం. ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రజలు చేసుకోరి ఆయన ఈ రోజున ప్రజాసేవ చేద్దామని చెప్పేసి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆయన చాలా 54 దేవాలయాలు కట్టించి ఎందరికో దేవుళ్ళకి ఆయన చాలా భక్తి చేసి ఉన్నారు. కానీ ప్రజల్ని వారి కష్టాలు తెలుసుకునే వారి ఇబ్బందులు తెలుసుకునే అది మాధవ సేవ కాకుండా మానవ సేవ చేద్దామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో చాలా ముందుండే రాష్ట్రంలోనే మొదటి వ్యక్తిగా మేమైతే భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు బత్తుల బలరామకృష్ణ గారు మీరనేటట్టే ప్రజలకు బాగా అందుబాటులో ఉన్నారు, మంచి పేరు తెచ్చుకున్నారు, ఎమ్మెల్యే అభ్యర్థి కింద పోటీ చేస్తున్నారు. మీరనేటట్టే బత్తుల బలరామకృష్ణ నేను అని ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చెప్తే రాజానగరంలో మొదటి సమస్య ఏది, అది ఎలా పరిష్కరిస్తారు? అసలు పవన్ కళ్యాణ్ గారి సీట్ ఎక్కడ ఉందో తెలియకుండా ఆయన ఎక్కడ పోటీ చేస్తున్నారో తెలియకుండానే బత్తుల బలరామకృష్ణ గారిని రాజానగర్ నియోజకవర్గ ప్రజల్ని నమ్మే బలరామకృష్ణ గారి సీట్ అనౌన్స్ చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ప్రమాణ స్వీకారం చేస్తే బాహుబలి ఇంటర్వెల్ సీన్ తీసినట్టు ఉంటుంది. మీరు రాబోయే రోజుల్లో నిజంగా ఆయన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసే ముందు బాహుబలిలో ఇంటర్వెల్ సీన్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా రాజానగర్ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారు ప్రమాణ స్వీకారం చేసే ముందు అదే విధంగా ఉంటుంది. అలాగే రాజానగర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 40-50 వేలు మెజార్టీ వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నాం. కానీ ఈ రోజున రాజానగర్ నియోజకవర్గం కోరుకొండ బస్టాండ్లో పవన్ కళ్యాణ్ గారు రాకతో ఇదంతా చెరిగిపోయి అసలు మెజార్టీతో పని లేదు. వైసీపీ పార్టీకి ఇక్కడ డిపాజిట్లు కూడా రాకుండా భూస్థాపితం అయిపోతుంది వైసీపీ. జగ్గంపూడి రాజా కనిపించకుండా పోతాడు. రాష్ట్రంలోనే ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందరూ చూశారు, ఆ జగన్మోహన్ రెడ్డి కూడా రాబోయే రోజుల్లో సలపల్లి సెంట్రల్ జైలుకి పోతారని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మీరనేటట్టే జగ్గంపూడి రాజా గారు ఇంత డిపాజిట్లు కూడా రావన్నారు కదా, ఈ 5 ఏళ్ళలో అసలు ఆయన పనితీరు ఎలా ఉంది, ప్రజలకు ఎలా అందుబాటులో ఉన్నారు, ఏమైనా సమస్యలు పరిష్కరించారైనా? నిన్న దానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. ఈ 5 సంవత్సరాలు ఆయన అభివృద్ధి ఎలా ఉందంటే నిన్న నామినేషన్ వేయడానికి వెళ్ళారు, పట్టుమని 10 మంది కూడలేరు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆయన అభివృద్ధి ఎలా ఉందో.
జగ్గంపూడి రాజా గారి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంతా మంచిదే. రాబోయేది ఎన్డీఏ కూటమి. ఇక్కడ రాజనగరం నియోజకవర్గం బత్తుల బలరామకృష్ణ గారు రాబోయే ఉమ్మడి కూటమిలో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని ఒక దొంగను పట్టుకోవడానికి వీళ్ళందరూ కలిసి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ముందుకు వచ్చి ఉన్నారో వారిని రాబోయే రోజుల్లో ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడ ఖచ్చితంగా తౌరేస్తారో. రాజానగర్ నియోజకవర్గం జగ్గంపూడి రాజా గారిని కూడా పక్క నియోజకవర్గాలకు పంపిస్తారో. ఖచ్చితంగా బలరామకృష్ణ గారు ఇక్కడ నెగ్గు తీరుతున్నారో. ఇది పవన్ కళ్యాణ్ గారు రాసిన శాసనం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ 5 ఏళ్ళు అసలు డెవలప్మెంట్ ఎలా ఉందన్న రాజానగర్? ఇంతకు పాతలాగే ఉందా? అసలు ఏమైనా డెవలప్మెంట్ చెందిందా? అసలు మీకు చెప్పాను కదా, నిన్న ఆయన నామినేషన్ వేయడానికి వెళ్తే పట్టుమని 10 మంది కూడా లేరు. దాన్ని బట్టి వారు కూడా ఉన్న ఇంతకాలం రాజకీయంలో ఆయన వెనకాలన్న కూడా ఉన్న వ్యక్తులే ఎలాన్న పరిస్థితి. అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో రాజనగర్ నియోజకవర్గంలో కొండలు కానీ గుట్టలు కానీ మట్టిలు కానీ ఎక్కడా ఉండకుండా తవ్వుకుని తీసుకెళ్ళడం తప్ప ఎక్కడ 1% కూడా అభివృద్ధి లేదని తెలియజేస్తా ఉన్నాం. రాజానగరం అనేది అవినీతి రాజానగరం అంతే. మరి ఖచ్చితంగా మీరైతే జగ్గంపూడి రాజాని ఇంటికి పంపిస్తారనుకున్నారా? ఖచ్చితంగా మేము పంపించక లేకుండా ఆయన వెళ్ళిపోతా సిద్ధంగా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా 24 రాజానగరం ఎమ్మెల్యే అయితే ఎవరన్నా ఎన్డీఏ కూటమిలో బత్తుల బలరామకృష్ణ గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. రాజానగర్ నియోజకవర్గంలో సమస్యలు లేని ప్రాంతంగా అభివృద్ధి చెందబోతుంది. ఉపాధి ఇప్పటివరకు లేదు. ఉపాధి ఖచ్చితంగా పక్క రాష్ట్రాలు కానీ పక్క దేశాలు కానీ ఈ రాజానగర్ నియోజకవర్గంలో చదువుకున్న ప్రతి ఒక్కరు వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరినీ ఇక్కడ చిన్నదో పెద్దదో పరిశ్రమలు పెట్టి వారికి ఉన్నతమైన జాబులు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకి జాబులు ఇప్పించి ఈ రాజానగర్ నియోజకవర్గంలో లోకల్గా ఉండే విధంగా ఆయన చాలా ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకున్నారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఏ వ్యవస్థ చూసినా ఈ రోజున ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి క్షేమంగా చేరతామా అనే ఎవరికి కూడా గ్యారంటీ లేదు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఈ రోజున ఈ రాష్ట్రంలో రాజానగర్ నియోజకవర్గం ఉంది. ఎందుకంటే బ్లేడ్ బ్యాచ్ ప్రత్యేకంగా నాలాంటి వ్యక్తినే బెదిరిస్తూ ఉన్నారు ఈ రోజున. అంటే చిన్న వాళ్ళని కానీ లేదా ఇంకా ఓ స్థాయి వ్యక్తులు కానీ ప్రతి ఒక్కరిని బెదిరించి భయభ్రాంతులు చేస్తే ఈ రోజున పరిపాలన సాగించాలని చూస్తున్నారో వాళ్ళకే 100 తోటాల కంటే బలమైన ఓటుతో రాజానగర్ నియోజకవర్గ ప్రజలు సమాధానం చెప్పబోతా ఉన్నారు. ఫైనల్ గా 24 రాజానగరం ఎమ్మెల్యే ఎవరన్నా? బత్తుల బలరామకృష్ణ గారు. మరి ఆయన మెజారిటీ అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు మెజారిటీ అనేది అదలో డిపాజిట్ రానప్పుడు 2,13,000 ఓటింగ్ ఉంది ఇక్కడ. దాన్ని బట్టి మీరు ఎంత రాసుకుంటారో మీ ఇష్టం. మీడియాకి మీకే వదిలేస్తాను. మరి ఫైనల్ గా గుర్తేంటన్నా? గాజు గ్లాస్ గుర్తు కోటేసి జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి ప్రతి ఒక్కరు కూడా గాజు గ్లాస్ గుర్తు ఓట్లేసి దాదాపుగా 70-80 వేల మెజారిటీ చూపించి పవన్ కళ్యాణ్ గారి నమ్మిన నియోజకవర్గం. అలాగే ఆయన మొదటి సీటు ఈరోజు రాజానగర్ నియోజకవర్గం కనుక ఆయనకి మంచి గిఫ్ట్గా ఇస్తారని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాం. జై జనసేన, జై బత్తుల, జై హింద్.